ఒకసారి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిద్దాం, అది కోసేస్తే బాగుంటది. అండ్ నా పర్స్పెక్టివ్ ఇప్పుడు దాకా మీకు చెప్పాల. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. అక్రమ సంబంధాలు ఈ సొసైటీలో చాలా పెరిగిపోతున్నాయి. అండ్ అలాంటి రిలేషన్షిప్స్ వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. స్వేచ్ఛ వటార్కర్ మీలో చాలా మందికి తెలిసి ఉంటది. షీఈస్ వెరీ ఫేమస్ ఫర్ హర్ స్మైల్ అండ్ ఫర్ హర్ బోల్డ్ స్టేట్మెంట్స్. అండ్ తెలంగాణ మూమెంట్ లో కూడా షీ గేవ్ హిస్ 100%. న్యూస్ రిపోర్టర్ తిను ఆల్మోస్ట్ ఎవ్రీ ఛానల్లో పనిచేసింది. TV9 లో కూడా జూన్ 27 ఫ్రైడేనా హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. సో దానికి రీజన్స్ ఏంటి, అసలు ఈ పూర్ణ చంద్రరావు నాయక్ అంటే ఎవరు, అలాగే ఈ సూసైడ్ వెనకాలన్న రీజన్స్ ఏంటి, మొత్తం అన్ని ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను నైట్ నుంచి మేలుకునే ఉన్నా, బికాస్ నైట్ అవుట్ స్టడీస్ వల్ల కొంచెం నిద్రమత్తుతో ఉంటాను. నిద్రపోతులా చెప్తున్నావు అనుకోకండి, రీజన్ కూడా ముందలే స్పెసిఫై చేస్తున్నా మీకు. అందుకే సో కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్, ఈ విషయం చెప్పే ముందు సొసైటీకి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళాలి. సొసైటీలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. మొన్నైన సోనం రఘువంశీ కేసు కూడా అంతే. అండ్ కోర్టులో వాళ్ళ లాయర్ రాజా ప్రాపర్టీ సోనం కి చెందుతుంది అనేసి వాదిస్తున్నాడు. అండ్ క్లియర్లీ ఇక్కడ లాస్ కూడా సోనం కి పాజిటివ్ గానే ఉన్నాయి. ఇది మారితే గానీ ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్స్ లైఫ్స్ బలవకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ స్వేచ్ఛ కేసులోకి వెళ్తే ఇట్స్ ప్యూర్లీ తను తీసుకున్న గోతులో తను పడినట్లే. మీలో ఎంతమంది ఈ స్టేట్మెంట్ కి అగ్రీ చేస్తారో లేదో తెలియదు కానీ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హర్ ఫాల్ట్. సో అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే, స్వేచ్ఛ వటార్కర్, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఒక టీవీ యాంకర్ అనమాట. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసి ఉంటది, చాలా మంది ఈవిడ ఫేస్ చూసుంటారు. సో ఈవిడ ఏజ్ వచ్చేసరికి 35 to 40 years ఉంటాయి. జవహర్ నగర్ లో ఒక పెంట్ హౌస్ లో ఉంటుండే అనమాట. 2014 లో ఈవిడకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. తన ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అయిపోయింది 2014 లోనే. అప్పటి నుంచి తను సింగిల్ గానే ఉంటుంది. తన కూతురు 9th class చదువుతుంది. మేబీ 14 to 16 years ఉండొచ్చు ఆ అమ్మాయికి. జవహర్ నగర్ లో ఒక పెంట్ హౌస్ లో అమ్మతో పాటు తన కూతురు, అలాగే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఉండేది. అండ్ 1 kilometer తర్వాతే వాళ్ళ నాన్నగారి హౌస్ కూడా ఉంటుంది. సో వీళ్ళ హౌసెస్ అనేవి 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. అయితే సింగిల్ గా ఉన్న ఈ స్వేచ్ఛ అనే పర్సన్ చేసిన తప్పేంటంటే, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 3 to 5 years బ్యాక్ పూర్ణ అనే అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ పూర్ణ అనే అబ్బాయి సింగిల్ గా ఉంటే మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండేది కాదు. బట్ దిస్ పర్సన్ హ్యాస్ ఫ్యామిలీ, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తనకి ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంది. అయినా గానీ ఈ స్వేచ్ఛ అనే అమ్మాయితో తిను కలిసి ఉండేవాడు, తిను తన ఇంట్లోనే ఉండేవాడు అనేసి చాలా మంది అంటున్నారు. అండ్ ఇక్కడ స్వేచ్ఛ చేసిన ఫస్ట్ మిస్టేక్, ఒక వైఫ్ ఉన్న పర్సన్ తో డివోర్స్ అయిపోయింది, ఓకే, తను డిప్రెస్డ్ గానే ఉంది, ఒక తోడు కావాలని కోరుకుంటది. బికాస్ షీఈస్ జస్ట్ 35 or 40, రీమ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాన్స్టిట్యూషన్ గేవ్ హర్ ఈచ్ అండ్ ఎవ్రీ లా. కానీ ఇక్కడ తప్పేమన్నా చేసిందా అంటే, ఒక వైఫ్ ఉన్న అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం. అండ్ ఈ పర్సన్ కూడా, పూర్ణ అనే పర్సన్ కూడా, నా వైఫ్ ని నేను వదిలేస్తాను, వదిలేసి డివోర్స్ ఇచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని మాయ మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు గాడ్ నోస్, మాయ మాటలు చెప్పాడు అని బయట అంటున్నారు. సో మాయ మాటలు చెప్పి తనని ఒప్పించి లివింగ్ రిలేషన్షిప్ కోసం తినతో కలిసి ఉంటున్నాడు. సో ఈ మాటలు ఏం చెప్పలేదు, వాళ్ళ ఫాదరే చెప్పారు. ఏమన్నారంటే, ఈ పూర్ణ అనే పర్సన్ ని స్వేచ్ఛ అడిగేసిందంట, ఇంకా ఎన్ని రోజులు ఈ లివింగ్ లో ఉంటాం, మనం కూడా మ్యారేజ్ చేసుకోవాలి, ఇలా ఉండడం తప్పు కదా అనేసి, పెళ్లి చేసుకో, మీ ఆవిడికి డివోర్స్ ఇచ్చే అనేసి అంటే, మనోడు స్వీట్ అండ్ సాఫ్ట్ గా నో చెప్పాడు. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే మోసం చేశాడు. సో ఆ పర్స్పెక్టివ్ లోనే తను డిప్రెస్డ్ అయింది, లోన్లీగా ఫీల్ అయింది. మళ్ళీ 2014 డివోర్స్, అలాగే ఇప్పుడు పూర్ణ చేసిన మోసం రెండూ కలిపి గట్టిగా దెబ్బ కొట్టేసినాయి. అండ్ ఆన్ June 27th షీ కమిటెడ్ సూసైడ్. డైరెక్ట్లీ ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుంది. అండ్ తన కూతురు ఆ టైంలో స్కూల్లో ఉందన్నమాట. అండ్ వాళ్ళు వచ్చేసరికి తను ఆల్రెడీ హ్యాంగ్ అయి ఉంది. సో పక్కింటి వాళ్ళని పిలిచారు. పోలీసులు వచ్చేలోపు షీ ఈస్ డెడ్. హాస్పిటల్ కి తీసుకెళ్లారు, బట్ నో యూస్. అండ్ ఇక్కడ సీన్ ఎక్కడ సస్పీషియస్ గా ఉందంటే, షీ ఈస్ అన్ యాంకర్, షీ ఈస్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్. చనిపోయే ముందు ఎవరైనా గానీ బాగా ఎడ్యుకేటెడ్ అయితే ఒక సూసైడ్ నోట్ రాస్తారు, నా చావుకి వీళ్ళు కారణం అనేసి రాస్తారు. అండ్ హియర్ పూర్ణ అనే పర్సన్ తనని ఇండైరెక్ట్ గా మోసం చేశాడు, కాబట్టి రివెంజ్ కోసమైనా తను సూసైడ్ నోట్ రాయాలి. కానీ ఈ కేసులో ఆ సూసైడ్ నోట్ అనేది లేదు. దెన్ పోలీసులకి అనుమానం స్టార్ట్ అయింది. ఇది ఒక నార్మల్ కేసు లాగా ట్రీట్ చేయకుండా, సూసైడ్ లాగా ట్రీట్ చేయకుండా క్రిమినల్ కేసు కింద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ శంకర్ గారు ఏమంటున్నారంటే, ఈ పూర్ణ చంద్రరావు మీద 2 సీరియస్ ఎలిగేషన్స్ వేశారు. నెంబర్ 1 వచ్చేసరికి, మా అమ్మాయిని ప్రాపర్టీ కోసం బ్లాక్ మెయిల్ చేశాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేసి మోసం చేశాడు, తన వైఫ్ కి డివోర్స్ ఇస్తా అని ఇవ్వలేదు, అడిగితే మోసం చేశాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, అందుకనే మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, మెంటల్లీ అన్స్టేబుల్ అయిపోయి సూసైడ్ చేసుకుంది అనేసి పూర్ణ చంద్రరావుకి కఠిన శిక్ష పడాలి అనేసి ఫస్ట్ ఎలిగేషన్ లో ఉంది. సెకండ్ ఎలిగేషన్
రివలేషన్ వచ్చేసరికి మా అమ్మాయిని పూర్ణచంద్రరావే కావాలని చంపేశాడు, తన రిలేషన్షిప్ కి అడ్డం వస్తుంది అనేసి చంపేసి ఈ సూసైడ్ డ్రామా చేస్తున్నాడు అనేసి సెకండ్ ఎలిగేషన్ లో ఉంది. సో ప్రెసెంట్ పూర్ణచంద్రరావు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆల్రెడీ ఇంటరోగేషన్ జరుగుతుంది, ఫారెన్సిక్ రిపోర్ట్స్ జరుగుతున్నాయి. సో తప్పెక్కడ జరిగింది అనేది పోలీస్ విల్ డిసైడ్. అండ్ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదా అంటే ఓన్లీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అందులో క్లియర్ గా ఉందన్నమాట, లైక్ సూసైడ్ జరగక ముందు తన మీద ఎలాంటి దెబ్బలు లేవు, ఎలాంటి ఫోర్స్ఫుల్ యాక్షన్ లేదు, ఇట్స్ ప్యూర్లీ నార్మల్ సూసైడ్ అనేసి ఒక రిపోర్ట్ లో ఉంది. కానీ ఇంకో 3-4 రిపోర్ట్స్ రావాలి, దాని తర్వాతే మనం ఎగ్జామిన్ చేయగలం ఏం జరిగింది, అసలు రియల్లీ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది అనేసి. సో ఇప్పటి వరకు మనం స్వేచ్ఛదే తప్పు అన్నట్లు మాట్లాడాం. ఒకసారి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచిద్దాం. ఒక లోన్లీ అమ్మాయి 2014 లోనే డివోర్స్ అయింది. అప్పటి నుంచి తను సింగిల్ మదర్ గా తన పాపని తనే అన్ని అన్నట్లు పెంచింది. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేబీ 2020 అయి ఉండొచ్చు. అప్పటి వరకు 6 years గా తను సింగిల్ గానే ఉంది. ఈ పూర్ణచంద్రరావు అనే పర్సన్ లైక్ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో మేబీ నాకు మ్యారేజ్ అవ్వలేదు అనేసి తనకి దగ్గర అయి ఉండొచ్చు, ఆ తర్వాత మ్యారేజ్ అయినట్టు తెలిసి ఉండొచ్చు. అండ్ పూర్ణచంద్రరావు మేబీ లస్ట్, అండ్ ఆ లస్ట్ కారణంగా తనతో లివ్ ఇన్ లో ఉండాలి అనేసి ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పి నా వైఫ్ ని నేను వదిలేస్తాను, డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి తినతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వెన్ స్వేచ్ఛ ఆస్క్డ్ టు డివోర్స్ హర్ వైఫ్, తను చాలా ఇంటెలిజెంట్ గా తప్పుకొని నేను ఇవ్వను అనే ఒక పాయింట్ మాట్లాడాడు. అండ్ దీస్ ఇన్నోసెంట్ గర్ల్ హూ ట్రస్టెడ్ హర్ బ్లైండ్లీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే ఇక్కడ తప్పెవరదరా అంటే ఈ లుచ్చ పూర్ణచంద్రరావు అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం లాంటి పెళ్ళం ఉండంగా ఇంకో ఆడదాని మీద కన్నేయడం 200% తప్పు. అండ్ నా పర్స్పెక్టివ్ ఇప్పుడు దాకా మీకు చెప్పలా, నా పర్స్పెక్టివ్ లో ఇద్దరిది మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళం ఉన్న ఒక పర్సన్ ని చూస్ చేసుకోవడం తన మిస్టేక్, అండ్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం ఇంకా పెద్ద మిస్టేక్. అండ్ ఈ పూర్ణచంద్రరావు అనే పర్సన్ మాయ మాటలు చెప్పి తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చేస్తాను అని నమ్మించి తనని లొంగ తీసుకుని తనతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం పాపం. అండ్ దీనికి శిక్ష ఏమన్నా వెయ్యాలంటే అడిగి అది ఉంది కదా, అది కోసేస్తే బాగుంటది. అండ్ ఈ కేసులో మనం క్లియర్ గా చూసుకుంటే ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి ఒకవేళ పూర్ణచంద్రరావు కానీ ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయలేదు ఆర్ ఎల్స్ తనే డైరెక్ట్ గా సూసైడ్ ప్లాన్ చేయలేదు అని తెలిస్తే హీఈస్ ఇన్నోసెంట్ అనేసి కోర్ట్ ప్రూవ్ చేసిద్ది, పక్కా ప్రూవ్ చేసిద్ది. బికాస్ కాన్స్టిట్యూషన్ అలా రాసుకున్నారు వీళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పనా, ఎంతో మంది ఆడపిల్లలు బలైపోతున్నారు దీనివల్ల. ఒక మగాడి జన్మ ఎత్తాక నువ్వు ఎలాంటివి చేయకూడదు. నీకు అంత బలుపు ఉంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వు అంత మగాడు అయితే రెండో మ్యారేజ్ చేసుకుని ఈ పిల్లకి లైఫ్ ఇవ్వు. ఎవడ కాదంటాడు నిన్ను, నీ పిల్లాన్ని ఒప్పించుకో. అలా అని కాకుండా నీ పిల్లాన్ని వదిలేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా చేసావు, ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇలాంటి నా కొడుకులకి గట్టిగా ఏదో ఒక గట్టి పనిష్మెంట్ ఇస్తే గానీ నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలా అని నేను వాళ్ళ వైఫ్ను వదిలేసి స్వేచ్ఛ వైపు వచ్చేయాలని అనట్లా. ఒకవేళ అదే తను గనక చేసుంటే వాళ్ళ వైఫ్ కూడా సేమ్ చేసేదేమో తెలియదు కదా ఎవరికి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.